ఎస్ ఓకే గాయ్స్, ఇప్పుడు మనం మూడో చాప్టర్కి వెళ్దాం. దీంట్లో మూడో చాప్టర్ ఏమంటున్నాడు? పెనమకూరు ఏ విలేజ్ ఇన్ ద కృష్ణా డెల్టా. పెనమకూరు అనే విలేజ్ మనం డెల్టాల గురించి అంతకుముందు చాప్టర్లో చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నాము? రెండు నదుల మధ్య డెల్టా అంటే ఏంది? రెండు నదుల మధ్య ఏర్పడే సారవంతమైన భూములనే డెల్టా అంటారు. ఇవి ఎలా ఏర్పడతాయి? నదులు తెచ్చే ఒండ్రు మట్టితో ఇవి ఏర్పడతాయి. ఓకేనా? ఓకే. సో ఒక పెనమకూరు అనే విలేజ్ ఆ డెల్టాలో, కృష్ణా డెల్టాలో ఒక పార్ట్ ఎలా ఉంటుంది ఏంటో తెలుసుకునేటప్పుడు, సో దీంట్లో ఎక్కువ మీకు ఎగ్జామ్కి ఉపయోగపడే అంత మ్యాటర్ లేదు కాబట్టి నేను ఎంతవరకు అంతవరకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఓకేనా? సో we wanted to see how people live in Delta village. We started from Vijayawada and reached Uyyuru town. విజయవాడ నుంచి ఉయ్యూరు టౌన్ వెళ్తుంటే the terrain was totally plain without any significant slope. We crossed a number of canals and water channels lined with green trees. ఉయ్యూరు వెళ్ళేటప్పుడు మీకు కెనాల్స్ అంటే కాలువలు, పిల్ల కాలువలు ఇవన్నీ కూడా ఉంటుంటాయి. గ్రీనరీగా బాగుంటుంది. ఓకేనా? సో బందర్కి వెళ్ళే కెనాల్ ఉంటుంది ఒకటి. సో ఆ కెనాల్ గురించి చెప్తున్నాడు. ఆఫ్టర్ ట్రావెలింగ్ అబౌట్ 3 kilometers ఫ్రమ్ ఉయ్యూరు వి క్రాస్డ్ ద బందర్ కెనాల్ టు రీచ్ ద పెనమకూరు. సో బందర్ కెనాల్ టేక్స్ ఆఫ్ ఫ్రమ్ ద కృష్ణా రివర్ అట్ ప్రకాశం బ్యారేజ్ ఇన్ విజయవాడ. సో మీ అందరికీ కూడా విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ ఐడియానే ఉంది. ఓకేనా? సో ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ ద north west of the village towards the southeast. Water of this canal is taken to the fields through small field channels. పెనము అంటే ఆ మెయిన్ కాలువ నుంచి కూడా మిగతా కాలువలకి స్మాల్గా వెళ్తూ ఉంటాయి అనేసి చెప్తున్నాడు. ఓకేనా? స్మాల్ కాలువల ద్వారా లేకపోతే వాటిలో మోటార్ వేసుకొని కనుక అలా పైకి తోడేసుకొని వేరే పంట పొలాలకు వాటికి వెళ్తూ ఉంటాం. సో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ అనేది ఎప్పుడు ఇచ్చాడు ఏంటిది అనేసి చెప్తున్నాడు. సో హియర్ టాపిక్ మరి పెట్టాడు, సాయిల్స్ అంటే ఏంటి? సాయిల్ అంటే మట్టి కదా. సో సాయిల్ ఇన్ పెనమకూరు ద సాయిల్స్ ఆర్ మోస్ట్లీ ఫెర్టైల్ అల్యూవియల్ బ్లాక్ సాయిల్. ఇన్ పెనమకూరులో ద సాయిల్స్ ఆర్ మోస్ట్లీ ఫెర్టిలైజేషన్ అంటే మీకు సారవంతమైన ఫెర్టైల్ అల్యూవియల్ బ్లాక్ సాయిల్. ఈ అల్యూవియల్ బ్లాక్ సాయిల్ ఎక్కడైతే ఉందో అక్కడ పంటలు బాగా పండుతాయి. బ్లాక్ సాయిల్స్ అంటే నల్లరేగడి మట్టి. ద సాయిల్స్ ఆర్ డిపాజిటెడ్ బై ద రివర్ ఆర్ కాల్డ్ అల్యూవియల్ సాయిల్స్ ఆర్ ఒండ్రు భూమి అని కూడా అంటారు. అల్యూవియల్ సాయిల్స్ ఆర్ హెవీ అండ్ హ్యావ్ హై వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. ఎందుకు అంటున్నాడంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ వర్షం అనేది మనకి రోజు పడిద్దా? పడదు. వర్షం వారం రోజులకు ఒకసారి పడిద్ది. మనం మొక్కలు వేస్తాం. సో మొక్క వేసిన వెంటనే మనం ఆ వారం రోజులు వర్షం పడేదాకా కూడా మనం మొక్కకు నీళ్ళు పెట్టలేదు అనుకో, మొక్క చచ్చిపోద్ది. మన భూములు ఎలా ఉంటాయి? పడిన వెంటనే ఆవిరైపోతాయి. కానీ ఈ అల్యూవియల్ సాయిల్కి ఉన్న గుణం ఏంటంటే, ఒక్కసారి అది వాటర్తో తడిస్తే కొన్ని రోజుల పాటు ఆ వాటర్ తేమని దానిలో ఉంచుకునే గుణం ఉంది. అందువల్లనే ఇక్కడ పంటలు ఎక్కువగా పండుతాయి. మెయిన్ పాయింట్ అది. సో అల్యూవియల్ సాయిల్ వల్ల ఉపయోగం ఏంటి? ఇట్ హ్యాజ్ హై వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, ఉంచుకుంటుంది. దే ఆర్ ఆల్సో రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. డూ యూ థింక్ క్రాప్స్ విల్ గ్రో వెల్ ఆన్ సచ్ సాయిల్స్? ఎస్, అబ్జల్యూట్లీ కరెక్ట్. అలాంటి సాయిల్స్లో పంటలు బాగా పండుతాయి. వీ కెన్ ఫైన్ అండ్ క్లే బ్లాక్ సాయిల్స్, నల్ల రేగడి భూమి చెప్పుకున్నాం కదా, అప్ టు ఎ డెప్త్ ఆఫ్ 15 feet. దే గెట్ వెరీ స్టిక్కీ విత్ రెయిన్ అండ్ రిటైన్ మాయిశ్చర్ ఫర్ లాంగ్ టైమ్. వెన్ దే డ్రై అప్ దే టెండ్ టు క్రాక్. దిస్ కాజెస్ వాట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ప్లవ్వింగ్ అండ్ కాజెస్ ఫెర్టైల్. మీ నల్లరేగడి మట్టిల గురించి తెలుసు కదా, బంకమట్టి అని కూడా అంటారు వీటిని. సో అవి అలా ఎక్కువ వాటర్ని నిల్వ ఉంచుకుంటాయి.
Some parts of the village near to the river on the west and south have sandy soils. ఇసుక భూములు కూడా ఉన్నాయి అన్నమాట దగ్గరలో. ఇసుక భూమి. By and large part of the soils of this region are fertile. భూములు ఎక్కువ ఉన్నాయి. And if water is available, it is possible to raise 2 or 3 crops per year. సో సంవత్సరానికి వచ్చేసి 2 లేదా 3 పంటలు పండే భూములే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఏమంటున్నాడు తర్వాత రెయిన్ఫాల్ అండ్ ఇరిగేషన్. రెయిన్ఫాల్ అంటే వర్షపాతము, మరియు ఇరిగేషన్ అంటే ఏంటి, ఆ వర్షపాతాన్ని రెయిన్ఫాల్ మరియు ఇరిగేషన్. This region receives heavy rains from June to October. జూన్ టు అక్టోబర్ మంత్లో హెవీ రెయిన్స్ వస్తాయి ఫ్రమ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. సో ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ వీటి గురించి పై తరగతిలో వస్తే తెలుసుకుందరు కాదు. సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే ఇప్పుడు మీకు ఇండియా మ్యాప్ ఇలా ఉంటుంది కదా, ఈస్ట్ ఎప్పుడైనా ఇండియా మ్యాప్ వేసుకోగానే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సౌత్కి వెస్ట్కి ఇట్లా వస్తాయి అన్నమాట. సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే సౌత్కి వెస్ట్కి మధ్యలోంచి వచ్చాయి సౌత్ వెస్ట్ మాన్సూన్. అర్థమైందా? సో దీని గురించి డీటెయిల్గా మీరు ముందు చాప్టర్లో తెలుసుకుంటుంది కదా. ఫ్రమ్ నవంబర్ టు మే దెర్ ఈస్ రిలేటివ్లీ వెరీ లిటిల్ రెయిన్, తక్కువ ఉంటుంది. గుడ్ సన్షైన్ అండ్ వార్మ్ టెంపరేచర్ మేక్ ఇట్ పాసిబుల్ టు రైజ్ క్రాప్స్ త్రూఅవుట్ ద ఇయర్. హౌఎవర్, as there are no rains after October, it is necessary to irrigate the lands with water either from the canal or wells or tanks. అక్టోబర్ తర్వాత వాటర్ ఉండవు కాబట్టి కాలువల్లో నీటిని వాటిని ఇచ్చేసుకుంటారు. సో ద ల్యాండ్స్ ఆన్ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద విలేజ్ విచ్ ఆర్ నియరర్ టు ద కెనాల్ అండ్ లో లేయింగ్ కెన్ బి ఈజీలీ ఇరిగేటెడ్ విత్ ద కెనాల్ వాటర్. ద ల్యాండ్స్ టువార్డ్స్ ద వెస్టర్న్ అండ్ నార్థన్ సైడ్ ఆర్ on higher elevation and cannot be easily irrigated with the canal's water. In such areas, farmers use bore wells. బోర్ని అంటే పై ఎత్తున ఉన్నోళ్ళు, కింద ఎత్తున ఉన్నోళ్ళు అంటారు కదా. పై కెనాల్స్ను వాడుకోలేని దానికి వీలుగా లేని వాళ్ళు బోర్వెల్స్ అవి వాడుకుంటారు అని చెప్తున్నాడు. At Penamakuru is very near to river Krishna and the groundwater can be found at a depth of only 50 to 25 feet. అంటే 15 నుంచి 25 అడుగులు అయితే మనకి బోర్ వాటర్ పడిపోతుంది. అదే హైదరాబాద్లో అయితే 1000 అడుగులు, 2000 అడుగులు, 3000 అడుగులు వేసినా కూడా వాటర్ పడిద్ది అనేది నమ్మకం లేదు. హెన్స్ ద ఎక్స్పెండిచర్ ఆన్ డిగ్గింగ్ బోర్వెల్ ఈజ్ వెరీ లో. సిన్స్ ద ఎంటైర్ రీజన్ ఈజ్ ఎలక్ట్రిఫైడ్, మోస్ట్ ఆఫ్ ద బోర్వెల్స్ హ్యావ్ సబ్మెర్సిబుల్ పంప్ ఆపరేటింగ్ విత్ ఎలక్ట్రిసిటీ. సబ్మెర్సిబుల్ పంప్ అంటే లోపల మోటార్ ఉంటాయి చూసారా, లోపల మోటార్ వేసుకుంటారు, వాటిని సబ్మెర్సిబుల్ పంప్స్ అంటారు. విత్ ఎలక్ట్రిసిటీతో ఆపరేట్ అవుతుంటాయి. రీసెంట్లీ దేర్ హ్యాస్ బీన్ అన్ ఇంక్రీజింగ్ యూజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ త్రూ ద బోర్వెల్స్ టు కల్టివేట్ ద అప్లాండ్స్ విచ్ కెనాట్ బీ ఈజీలీ ఇరిగేటెడ్ విత్ కెనాల్ వాటర్. కెనాల్ వాటర్తో ఈజీగా వర్క్ అవ్వని వాటిని బోర్వెల్స్ వేసేసి వాడుకుంటున్నారు అనేసి అన్నాడు. సో సైక్లోన్స్ అండ్ ఫ్లడ్స్ ఎలా వస్తాయి కృష్ణాకి, దీనికి మాత్రం గట్టిగానే తగులుతుంటాయి కృష్ణాకి, సైక్లోన్స్ విషయంలో కానీ ఫ్లడ్స్ విషయంలో కానీ. సైక్లోన్స్ అంటే ఏంటి తెలుగులో? తుఫాన్లు. ఫ్లడ్స్ అంటే వరదలు. తుఫాను వచ్చిన తర్వాత వరదలు వస్తాయి. ఓకేనా? సరే. క్రాప్స్ అంటే ఏంటి? పంటలు. ప్యాడీ అంటే వరి. ప్యాడీ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ కల్టివేటెడ్ ఆల్ ఓవర్ ద కోస్టల్ ప్లెయిన్స్, ఎస్పెషల్లీ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్స్, ఎస్పెషల్లీ ద లో ఏరియాస్ means pallam areas, are sown with paddy. The nursery for the paddy monsoon crop, called salva, is sown and transplanted in the months of June, July. They usually grow high-yielding paddy verticals like MTU 2716, Swarna and BPT. This is harvested around October, November. The main agriculture operates like ploughing. సో ఇక్కడ ఏం చూస్తున్నాడు అంటే పంట రకాలు ఏమేమి పండుతాయి? స్వర్ణ పండుతున్నారు, సాంబ పండిస్తున్నారు,
ఒకప్పుడు ఇవి పంచేవారు, సాల్వా అనేసి, 1010 అని, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పంటలు పండుతారనమాట. ఇవన్నీ పండించడానికి ఎక్కువ వర్షపాతం ఇవన్నీ అవసరం కాబట్టి అక్కడ వర్షపాతానికి కానీ వాటర్కి కానీ ప్రాబ్లం ఉండదు కాబట్టి అక్కడ సామసూర ఇవన్నీ కూడా పండిస్తారు ఎక్కువ క్రాప్స్. తర్వాత అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ డన్ విత్ ట్రాక్టర్స్. ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ స్టిల్ మెయిన్లీ డన్ బై ఉమెన్, వేరియాస్ హార్వెస్టింగ్ ఈజ్ డన్ బై మెన్ అండ్ ఉమెన్ టుగెదర్. ఫ్రమ్ ద మంత్ అంటే నాటేయడం ఇవన్నీ కూడా లేడీస్ వర్క్ చేస్తారని చెప్తున్నాడు. ఫ్రమ్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ దే సో ద వింటర్ క్రాప్ కాల్డ్ డాల్వా. దిస్ ఈజ్ either paddy or pulse crop. During the last few years, many farmers have been cultivating sugarcane instead of paddy. Sugarcane stands in the field for 9 to 12 months and is harvested around February March. Then it grows again to give a second crop the next year. These fields need tending throughout the year and this is done mainly by men. సో అక్కడ జరిగే పనుల గురించి చెప్తున్నాడు కాబట్టి మనుషులు అంటే ఆడవాళ్ళు చేస్తారా మగవాళ్ళు చేస్తారా ఏ పని ఎవరు చేస్తారని చెప్తున్నాడు. నవ్వేడేస్ ద విలేజ్, నాకు తెలిసి నేను చదువుతుంటేనే మీకు అర్థమైపోతుంటుంది కొన్ని ఎవరు ఏ పనులు చేస్తారు అనేసి. సో దాన్ని ప్రత్యేకంగా మళ్ళీ విడవలసి చెప్పి మన టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదనేది నేను వాటి గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నవ్వేడేస్ ద విలేజర్స్ కల్టివేట్ turmeric, yam, banana, etc. in the uplands. These are sown with arrival of rains and harvested in February, March. Crops like sugarcane, turmeric, yam and banana are grown for sale in the market and are not consumed in the village. పసుపు, చెరకు ఇవన్నీ కూడా మార్కెట్లో అమ్మడానికి, చెరకుని ఇంట్లో అయితే ఉపయోగించుకోం కదా, పసుపు అనుకో కొత్తగా ఉపయోగించుకుంటాం, మిగతా పండించిందంతా మార్కెట్లో అమ్ముతాం అన్నమాట. ఇన్ ఓల్డెన్ డేస్ ద ఫార్మర్స్ ఆఫ్ ద పనమకూరు కల్టివేటెడ్ రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ అండ్ మిల్లెట్స్ ఆన్ ద అప్లాండ్స్. They did not require much water. Nowadays, these crops have been replaced with vegetables and sugarcane which requires irrigation. సో ఈ వెజిటేబుల్స్ అంటే కూరగాయలు కూడా పండిస్తారు. ఆ పండించిన కూరగాయలు రైతు బజార్లో వీటి దగ్గర అమ్ముతారు అని చెబుతున్నాడు. ఆర్చార్డ్స్ అంటే పండ్ల తోటలు. ఆన్ ది బ్యాంక్ ఆఫ్ రివర్ కృష్ణ, upland areas of Penamakuru, we can see several fruit bearing trees and orchards like guava, sapota and papaya. పండ్ల తోటలు అనమాట. ద ఫార్మర్స్ హ్యావ్ టోల్డ్ us the soil to retain moisture is very less. Therefore, crops like paddy do not grow well on sandy soils. The fruit trees grow well as their roots penetrate deep into the soil and draw out of the water. సో ఇరిగేషన్ మార్కెట్ అండ్ చేంజ్ ఇన్ క్రాప్స్ అంటే ఏంటి? తర్వాత ల్యాండ్ ఓనర్షిప్ టెనెన్సీ, ల్యాండ్ భూమి ఓనర్షిప్ ప్లస్ కౌలుకి ఇవ్వడము అని, హౌసెస్ ఎలా నిర్మించుకుంటారు అని, వీటి గురించి మీకు అంత డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో మనం యానిమల్ రేరింగ్ అని, బాస్కెట్ వేవింగ్, పిగ్ రేరింగ్ అండ్ ఫిషింగ్ ఎలా, తర్వాత పౌల్ట్రీ ఈ కోళ్ళ పెంపకం, రైస్ మిల్లులు, పరిసరాలు ఏముంటాయో అవి చెప్తున్నాడు. తర్వాత రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ మార్కెట్స్, అవైలబిలిటీ ఆఫ్ లేబరు ఎలా ఉంటారు ఏంటని చెబుతున్నాడు. సో ఇవన్నీ కూడా దీంట్లో థర్డ్ చాప్టర్లో మీకు ఇంట్రడ్యూస్ చేసాయి. సో థర్డ్ చాప్టర్ వచ్చేసి అక్కడ అసలు డెల్టా ప్లెయిన్ గురించి మీకు మెయిన్గా మీకు చెప్పాడు. డెల్టా ప్లెయిన్ అనేది ఎలా ఉంటుంది, అక్కడ ఏ పంటలు పండుతాయి, ఎలా పండుతాయి ఏంటి అనేసి చెప్పుకొచ్చాడు. సో ఒకసారి మీరు చాప్టర్ చదువుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ ఇస్తాను. ఆ కామెంట్ సెక్షన్ పెడితే నేను వీక్లీ వన్స్ మీరు అడిగిన డౌట్కి సంబంధించి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను, విత్ వీడియోస్తో క్లారిఫికేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ.